మన భారతదేశం ఎన్నో వింతలకు, విశేషాలకు మూలమని అందరికీ తెలుసు. అలా పూరి జగన్నాథ్ ఆలయంలో జరిగిన ఒక సంఘటనే దీనికి నిదర్శనం. అందరూ ఆశ్చర్యపోయేంతలా అక్కడ ఏం జరిగిందని తెలుసుకునే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూరి జగన్నాథ్ ఆలయంలో స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడున్న పూజారులు తమ 2 చేతుల్లో నీళ్లు తీసుకొని స్వామి విగ్రహం ముందు ఉంచుతారు. అప్పుడు స్వామి యొక్క ప్రతిబింబాన్ని ఆ నీళ్ళలో నుంచి చూసేవారు. ఎప్పుడైతే స్వామి యొక్క ప్రతిబింబం నీళ్ళలో కనిపిస్తుందో అప్పుడు స్వామి నైవేద్యం స్వీకరించినట్టు వారు నమ్ముతారు. అలా 1890లో ఒకసారి స్వామివారి ప్రతిబింబం కనపడలేదు. దాంతో అక్కడి పూజారులు భయపడి రాజు దగ్గరికి వెళ్తారు. జరిగిన విషయం మొత్తం రాజుకి చెబుతారు. దాంతో రాజు చాలా రుచికరమైన నైవేద్యాలు చేయించి పెడతారు. అయినా స్వామి యొక్క ప్రతిబింబం కనబడదు. దాంతో రాజు కూడా ఏం తినకుండా గుడిలోనే నిద్రపోతాడు. అప్పుడు రాజు యొక్క కలలో పూర్చైన స్వామికి ఇలా చెబుతాడు, పక్క వీధిలో వేదమాత అనే ముసలివాడు నన్ను ఎంతో ప్రేమతో ఇంటికి పిలిచింది. అందుకే నేను ఆమె చేసిన వంటకాలు తిన్నాను అని చెబుతాడు. కావాలంటే ఇప్పుడు నైవేద్యం పెట్టండి, స్వీకరిస్తానని చెబుతాడు. కొంతసేపటి తర్వాత తిరిగి నైవేద్యం పెడతారు. అప్పుడు స్వామి యొక్క ప్రతిబింబం మళ్ళీ నీళ్ళలో కనిపిస్తుంది.